ఫోన్ అక్కడ లేదు ఆఫీసర్. నా దగ్గరుంది. ఇదిగో తీసుకో. నా మీద నీకింకా అనుమానం పోలేదు కదా, తీసుకో. కాల్ హిస్టరీ క్లియర్ చేసావు కదా? నాకు తెలుసు బెంగళూరులో ఉన్న సంపద వాళ్ళు మా వాళ్ళ నుండి తప్పించుకోవడానికి కారణం నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. హలో ఆఫీసర్, నేనెందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను? అండ్ వన్ థింగ్, నిజంగా నీ ముద్దుల మొదటి భార్య సంపద ముంబైలో ఉందో బెంగళూరులో ఉందో నాకేమీ తెలీదు. తెలిస్తే ఈ పాటికి నీ కాళ్ల ముందు పడేసి నిజమేంటో జరిగిందేంటో చెప్పించేదాన్ని. ఓ అవునా? అయితే మిస్ అయ్యారని నువ్వు బాధపడకు. నేను సంపదని పట్టుకొని తీరుతాను. నిన్ను తన్ని పక్కపక్కన నుంచోబెట్టి నిజమేంటో మీ ఇద్దరి నుంచే కక్కిస్తాను. అప్పుడు కూడా సంపద నీ పేరు చెప్తే నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. సంపద వాళ్ళు దొరకకూడదని పూజలే చేస్తావో హోమాలే చేస్తావో చేసుకో. రే కన్నయ్య, మీ నాన్నకి నా మీద కోపం రోజు రోజుకు పెరిగిపోతుందిరా. అసలు మీ నాన్న ఇలా తయారవ్వటానికి, ఈ ఇల్లు ఇలా అవ్వటానికి కారణం మీ అమ్మ చేసిన మోసం. మీ అమ్మని అంతలా ప్రేమించాడు మీ నాన్న. అసలు మీ అమ్మ ఆడపిల్లైనా అనిపిస్తోంది. తాళి కట్టి ప్రాణంగా చూసుకున్న భర్తని నవమాసాలు మోసి కన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కనీసం నువ్వు ఎలా ఉన్నావో అని తెలుసుకునే ప్రయత్నం కూడా మీ అమ్మ చేయలేదు. మీ అమ్మని మాత్రం వదిలిపెట్టను కన్నయ్య. నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటాను. నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికే కాదు, నీకు కన్న తల్లి ప్రేమని దగ్గర చేయాలనే ఉద్దేశంతో కూడా. కన్న తల్లి ప్రేమ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికొచ్చాక ఇంతలా ప్రేమలు పంచే కుటుంబాన్ని, తల్లిదండ్రుల ప్రేమని దూరం చేసుకొని మా నాన్న ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. నీకు అలాంటి బాధ రానివ్వను కన్నయ్య. నీకు ఊహ తెలిసేలోపు నిన్ను మీ అమ్మ ఒడిలో ఉంచుతాను. తల్లి బిడ్డల బంధం ఎంత గొప్పదో మీ అమ్మకి తెలిసేలా చేస్తాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది కన్నయ్య. వాళ్ళ ద్వారా మీ అమ్మని మీ నాన్న కంటే ముందు నేనే పట్టుకుంటాను. మీ అమ్మ బెంగళూరులో ఉందని మీ నాన్న చెప్పాడుగా, అక్కడ నా ఫ్రెండ్స్ ఎవరున్నారో కనుక్కుంటాను. వాళ్ళ ద్వారా మీ అమ్మని మీ నాన్న కంటే ముందు నేనే పట్టుకుంటాను. బట్ ఏం లాభం, ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది.
కళ్యాణి, సంపద నువ్వు కలిసి ఆడే గేమ్కి నేను చెక్ పెడతాను. వెళ్ళాల్సింది మేము కాదు, మీరు. పర్వతనేని శివ పార్వతి గారు, పర్వతనేని శివ పార్వతి గారు ఈ ఇంట్లో ఉంటాం. బయటికి వెళ్ళం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా బిడ్డను దాటుకొని వెళ్ళండి. అప్పుడు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడితే కళ్యాణి మీద ఒట్టే. ఈ గోడ ఇలాగే ఉంటుంది. తాగమన్నా. కళ్యాణి గురించి ఆలోచిస్తున్నావా శివ? అవునండి. కళ్యాణికి పెళ్లి చేస్తే నా కళ్ళ ముందే ఆనందంగా ఉంటుందని ఆశపడ్డాను. తొందరపడి తప్పు చేశాను. ఆ సీతుతో పెళ్లి ఒప్పుకొని తప్పు చేశాను. ఈరోజు కళ్ళ ముందు మనవరాలు బాధపడుతున్నా కనీసం కన్నీరు తుడిచి ఓదార్చలేకపోతున్నాను. రోజు రోజుకి శౌర్య కళ్యాణి పట్ల కఠినంగా తయారవుతున్నాడు, బాధ పెడుతున్నాడు. తను కళ్యాణికి భర్త అన్న విషయం మర్చిపోయి రక్షక భటులు దొంగల్ని శిక్షించినట్టు శిక్షిస్తున్నాడు. నాకు అదే బాధగా ఉంది శివ. చిన్న వయసులోనే కళ్యాణికి ఆ దేవుడు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు. దేవుడు కళ్యాణి వైపు ఉన్నాడు కాబట్టి సిద్ధుతో పెళ్లి కాలేదండి. శౌర్యలో మార్పు రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేద్దామండి. ఏంటి శివ? పంచాయతీ పెద్దల్ని పిలిచి వాళ్ళ ముందు శౌర్యని కళ్యాణిని నిలబెడదాం. శౌర్యని వాళ్ళ ముందే గట్టిగా అడుగుదాం. లేదంటే రక్షక భటుల నిలయానికి వెళ్ళి ఫిర్యాదు చేద్దామా? రెండూ చేయలేము శివ. పంచాయతీలో పెద్దలెవరు? ఈ ఊళ్ళో ఉన్న 4 భూస్వాములు. వాళ్ళకు మనం ఎంత చెబితే అంత. అలాంటి వాళ్ళ ముందు మన ఇంటి పరువు పెడతాను అంటున్నావు. వాళ్ళ ముందు మన ఇంటి పరువు పెడితే మనం చులకనైపోతాం, ఊరంతా తెలిసిపోతుంది. నువ్వన్నట్లు రక్షక భటులకు ఫిర్యాదు చేద్దామంటే నీ మనవడే పెద్ద పోలీస్ ఆఫీసరు. మనం వెళ్ళి ఒకరికి ఫిర్యాదు చేశాము అంటే ఆ క్షణమే మన ఇంటి పరువును మన చేతులతో మనమే సమాధి చేసిన వాళ్ళం అవుతాం శివ. శౌర్య కూడా నీ మనవడే, తప్పు చేస్తుండొచ్చు. కానీ తప్పటడుగు వేయకుండా పెద్దవాళ్ళం మనమే కదా చూసుకోవాల్సింది. నిజమేనండి, మీలా నేను ఆలోచించలేకపోయాను. కళ్యాణి కళ్ళల్లో నీళ్లు చూడగానే కోపంతో నిర్ణయం తీసుకోబోయాను. ఆ దేవుడు కూడా బాధలు భరించే వాళ్ళకి ఎక్కువ బాధలు పెడతాడనుకుంటాను. ఈ ఇంట్లో అడుగు పెట్టగానే అనుపమ తన కష్టాలు తీరిపోతాయనుకుంది. కానీ ఈ ఇంటికి కోడలుగా వచ్చాకే అనుపమ కష్టాలు మొదలయ్యాయి. 18 ఏళ్లు కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఆనందంగా పెరిగింది. మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచే కళ్యాణికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి.
వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తుంటే కన్నీళ్ళు ఆగటం లేదండి. నేనేమిటి ఇలా అయిపోతున్నాను? నేను ఇలా బాధపడకూడదు. నేను బాధపడటం అనుపమ చూస్తే తను కూడా బాధపడుతుంది. అనుపమ బాధపడితే కళ్యాణి తట్టుకోలేదు. అందరూ కళ్యాణిని చిన్నపిల్ల చిన్నపిల్ల అంటున్నా. అది వయసులోనే చిన్నపిల్ల. బాధను భరించటంలో తను భూదేవండి. అది అనుపమ కోసం, మన ఇంటి పరువు కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కోవటానికైనా సిద్ధపడిందండి. నిజమే శివ, ఎంతైనా కళ్యాణి నీ మనవరాలు కదా. అందుకే ఆ మాత్రం ధైర్యంగా మొండిగా ఉండి తట్టుకొని నిలబడుతుంది. అత్తయ్య, భోజనం రెడీ. ఏమైంది అత్తయ్య అలా చూస్తున్నారు? నువ్వు అమాయకురాలివని ఇన్ని రోజులు అనుకునేదాన్ని పల్లవి. కానీ నీ తమ్ముడు ఇంత చేస్తున్నా ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా దాచిపెట్టి ఈరోజు ఈ ఇల్లు 2 ముక్కలు అవటానికి కారణం నువ్వే అవుతావు అనుకోలేదు. ఆయన నేను క్షమించి ఎందుకు వదిలేశానో తెలుసా? నీ ఒక్కదాందే తప్పులేదు కాబట్టి. నిజం తెలిసిన అనుపమ, కళ్యాణిలు చెప్పకుండా నిజం దాచారు కాబట్టి. వాళ్ళు ఈ ఇంటి పరువు పోకూడదని నిజం దాస్తే నువ్వు నీ తమ్ముడి భవిష్యత్తు కోసం నిజం దాచావు, అవునా? నన్ను క్షమించండి అత్తయ్య. నిజంగా నా తమ్ముడు ఇలా చేస్తాడని కానీ చేయబోతున్నట్టు కానీ నాకేం తెలియదు అత్తయ్య. వాడి తోడబుట్టిన దాన్నైనా నాకేం చెప్పలేదు. చాలా సీక్రెట్గా దాచాడు. కావాలంటే నా మీద ఒట్టత్తయ్యా. శామ్, అక్కడ టాయిలెట్ ఉంది. సార్, సార్. ಹೇಳಿ. ಟೂಲೆಟ್ ಬೋರ್ಡ್. ನೀವು ಇಬ್ಬರ ಕಪಲ? ಗಂಡ ಹೆಂಡತಿ ಅಲ್ವಾ? ವಿ ಡೋಂಟ್ ನೋ ಕನ್ನಡ ಸರ್. ತೆಲುಂಗ ತಮಿಳ? తెలుగు సార్. ಹೌದಾ? ವೈಫ್ ಅಂಡ್ ಹಸ್ಬೆಂಡ್ ದಾನಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అవును సార్. ಸಂತೋಷಂ. ಬನ್ನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ. పద. రెంట్ 10,000. ಸಿದ್ದು ಹೊತ್ತು ಇಂಕೋ ಇಲ್ಲು చూద్దాం. ಅಮ್ಮ ತಾಯಿ, ಬೇಡ ಅಂದರೆ ಎಲ್ಲ ಸಿಗರಿಲ್ಲ. బయట ఇంకా ఎక్కువ రెంట్ ఉంది శామ్. ಮಿನಿಮಮ್ 20,000 ನಡ್ತಾ ಐತೆ. ಇಂದ ಸಾಮಾನು ಯೂಸ್ ಮಾಡಹೋಲಿ. ನಿಮಗೆ ಆಫರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఓకే సార్, థ్యాంక్ యూ. 2 months ರೆಂಟ್ ಅಡ್ವಾನ್ಸ್ ಬೇಕು. 2 months నెక్స్ట్ మంత్ ఇస్తాను సార్, ప్లీజ్. ಓಕೆ, ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలాంటి చోట ఎలా ఉంటాం సిద్ధు? రాజీ పడకపోతే అవస్థ పడతాను శామ్. మనం నీకు సినిమాల్లో ఛాన్స్ వస్తే ఈ కష్టాలన్నీ తీరిపోతాయిలే. నువ్వు రేపొద్దున ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పినట్టు పెళ్ళైందని మాత్రం చెప్పుకో. సరే, నువ్వు అలా కూర్చో, నేను ఇదంతా క్లీన్ చేస్తాను.
మా అమ్మని నువ్వు మళ్ళీ నాకు దగ్గర చేసావనుపమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, శౌర్యకి. శౌర్యని ఇలా ఫోటోలు కలెక్ట్ చేసి ఆల్బమ్ చేశాడు. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇట్స్ ఓకే. నేను ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆఫీసర్ నాతో మంచి ఫ్రెండ్లా ఉండేవాడు. కానీ ఇప్పుడు నన్ను చూస్తేనే మండిపోతున్నాడు. దీనంతటికీ కారణం ఆ సంపద. అది దొరికితే కానీ ఆఫీసర్ మళ్ళీ ఇంతకు ముందు ఆఫీసర్లా మారడేమో. ఎలా అయినా సంపదని పట్టుకోవాలి. కానీ ఎలా? ఎవరికైనా పంపించడానికి సంపద ఫోటో కూడా నా దగ్గర లేదు. స్టోర్ రూమ్లో సంపద ఫోటో ఆల్బమ్ పడేశారు కదా. ఆ ఫోటోస్ తీసుకొని స్కాన్ చేసి బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్కి పంపిస్తే ఎస్, ఎలా అయినా అనుపమమ్మకి చెప్పి ఆ ఫోటోస్ తీసుకోవాలి. ఎక్కడికి? తులసమ్మకి పూజ చేయడానికి అత్తయ్య. కొంచెం సేపు ఆగి చేయొచ్చులే పూజ. రాహుకాలం వచ్చేస్తుంది అత్తయ్య, ఇప్పుడే చేయాలి. అమ్మా తులసమ్మ, కళ్ళ ముందు కూతురు ఉన్నా ప్రేమగా పలకరించలేకపోతున్నాను. గుండెలకి హత్తుకోలేకపోతున్నాను. పాపం కళ్యాణి శౌర్య వల్ల, దమయంతి వల్ల కష్టాలు పడుతూ ఉంది. ఈ సమస్యకి పరిష్కారం చూపించు తల్లి. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సంపద దొరికితే కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వవమ్మా. సంపద ఫోటోలు నాకు కావాలి. అవి స్టోర్ రూమ్లో ఉన్నాయి. అవి ఎలా అయినా నా చేతికి అందేలా చేయమ్మా. ఇది మంత్రాలు చదువుతుందా? అనుపమతో సీక్రెట్గా మాట్లాడుతుందా? దమయంతి వస్తుంది. ప్రతిసారి పానకల్లో పుడకలాగా అడ్డుపడుతుంది. తొక్క మీద కాలు వేసి పడేలా చూడు తల్లి.